అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమశర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సంక్రాంతి పండుగ ప్రారంభం అయిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి రోజు విశిష్టత ఏంటి, అసలు ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు? ముఖ్యంగా సంక్రాంతి రోజు దాన ధర్మాలు కూడా చేస్తే మంచి పుణ్యఫలం వస్తుంది అంటుంటారు. ముఖ్యంగా మరి సంక్రాంతి ఎలా జరుపుకోవాలంటారు? ఆ విశిష్టత ఏంటో తెలియజేయండి గురు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిదశ గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పపాన చాపాం అనిమాద్విరయువృతాం అయోకైః అహమిచ్చేవ విభావయేద్ భవానీం. ఓం శ్రీమాత్రే నమః. సంక్రాంతి, సంక్రమణం, సంక్రాంతి, సంక్రాంతి కాదు, సామాన్యంగా సంక్రాంతి అంటాం. సంక్రాంతి పోయి శివరాత్రికి వచ్చినట్టు ఆయన అంటారు. రాత్రి కాదు, క్రాంతి. సంక్రాంతి అంటే క్రాంతి. సంక్రాంతి, క్రాంతి అంటే వెలుగు. సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రవేశించడం సంక్రాంతి. ఇట్లా 12 రాశులు చూస్తే 12 సంక్రాంతులు ఉంటాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటిది 12లలో మకర సంక్రాంతి. మనకు వెలుగునిచ్చేటువంటిది. క్రాంతి అంటే వెలుగు. మనకు ఏం వెలుగిస్తుంది ఇది? విష్ణు మహానుడు చాతుర్మాస దీక్షలో ఉండి కార్తీక మాసంలో మేల్కొని ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసి అప్పటి నుంచి మనకు శుభాలు ఇస్తుంటాడు. అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడే సంక్రాంతి. ఈ సంక్రాంతి వెలుగు, దేవతలకు వెలుగు, మన జీవితాలకు వెలుగు. ఈ సంక్రాంతి వచ్చిందంటే పండుగలు చేసుకోవడము, ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు కొన్ని పండుగలు, ఇక్కడి నుంచి శుభకార్యాలు ప్రారంభం. సంక్రాంతి ఏంటంటే పండుగలు, వివాహాలు చేయాలి, వివాహ సన్నాహాలు, పెళ్ళిళ్ళన్నీ కూడా ప్రారంభమవుతుంటాయి. సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది సామాన్యంగా. మాఘమాసం నుంచి ఒక 15 రోజులు వెళ్ళిందంటే మాఘమాసం నుంచి 5 నెలలు పెళ్ళిళ్ళు చేయడము, పేరంటాలు చేయడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే మాఘాది పంచకం అన్నారు. మాఘమాసం నుంచి 5 నెలలు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఏదో మూడాలు వస్తే అయిపోతాయి, కానీ లేకుంటే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అలా శుభకార్యాలు జరిగే ముందరనే మనం మేల్కోవడము చేస్తాం. క్రాంతిలో, వెలుగులో ఉండడము అనేటువంటిది మనకు జరుగుతుంది. ఇలా ఉత్తరాయణంలో శుభకార్యాలు చేసుకోవడం జరుగుతుంది. దక్షిణాయనం కూడా చేస్తున్నాం. ఈనాడు మూడాలలో కూడా పెళ్లిళ్ళు చేస్తున్నారు, మూడాలలో కూడా ప్రతిష్టలు చేస్తున్నారు మహానుభావులు. వారందరికీ నా నమస్కారం. కానీ అలా చేయడానికి లేదు. మంచి తిథి వార నక్షత్రాలన్నీ కూడా చూసుకొని మనం చేసుకుంటాం. ఈ సంక్రాంతి అంటే ఈ క్రాంతి వెలుగునివ్వడానికి సూర్యుడు మూలా నక్షత్రంలో ప్రారంభమైనప్పటి నుంచి సంక్రాంతి నిలబెట్టిండ్రు అంటారు మన దగ్గర తెలంగాణ భాషలో. తెలంగాణలో అంటే మూలా నక్షత్రంలో ప్రవేశించాడు సూర్యుడు అని చెప్పి కొందరు అంటారు, నెలకొడుపు అని చెప్పి కొందరు అంటారు. ఇట్లా రకరకాల అంటే ప్రాంతం. సూర్యుడు మూలా నక్షత్రం అంటే ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం ధనుర్మాసము. దీంట్లో గోదాదేవి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా మనము భోగి పండుగ నాడు చెప్పుకున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అదే ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. మకర రాశిలోకి మకర రాశి ఎవరు? శనీశ్వరుడు అధిపతి. మకర రాశికి శని అధిపతి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుని కుమారుడే శనీశ్వరుడు. సూర్యునికి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు శనీశ్వరుడు. శని ఈశ్వరుడు కాదు, శనీశ్వరుడు. మెల్లగా నడుస్తాడు కాబట్టి, నిదానంగా నడిచేవాడు కాబట్టి శనీశ్వరుడు అన్నాడు. శని, అతని పేరు శని. నిదానంగా నడుస్తాడు కాబట్టి చెరుడు, అంటే నిదానంగా నడిచేటువంటి వాడు కాబట్టి మందగామి, నిదానంగా. సూర్యుడు రాశిలో ఒకరోజు మన నెల రోజులు ఉంటాడు. చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు. అంగారకుడు ఉంటాడు. వీళ్ళందరూ ఉంటారు. ఒక బృహస్పతి గురుగ్రహము సంవత్సరం ఉంటుంది. శని మాత్రం 30 నెలలు ఉంటాడు ఒక రాశిలోకి వచ్చినాడంటే. ముందుకెళ్ళడానికి అంత నిదానమైన ప్రయాణం. అందుకే శనైశ్చరుడు అన్నారు. శనీశ్వరుడు కాదు, శనైశ్చరుడు, చెరుడు. కాబట్టి సూర్యునికి ఛాయాదేవికి పుట్టినటువంటి వారు శనీశ్వరుడు.
వీడికి వాడికి బద్ద తల్లి కొడుకులకు ఉంటుందిగా కొట్లాట, మనం చూస్తూనే ఉన్నాం. ఇద్దరికి బద్ద వైరుద్ధం. అయితే అక్కడ శని ఛాయాదేవి ఎవరు అంటే సూర్యుని భార్య పేరు సౌమ్యాదేవి, దత్తుని యొక్క దక్షిణి యొక్క కుమార్తె. ఆమె పద్మినీదేవి అంటారు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సూర్యుని యొక్క వేడి ఆమె భరించలేకపోయింది. పద్మినీదేవి భరించలేక తన శరీరం నుంచి ఛాయ అంటే నీడ, తన శరీరం నుంచి నీడను తీసి ఒక స్త్రీగా పెట్టి ఈమెలాగానే ఛాయాదేవి పద్మినీదేవి ఎలా ఉందో అలాగే రూపకల్పన చేసి, నా వంతుకు నువ్వు అతనితో కాపురం చెయ్యి, అతని వేడి నేను భరించలేకపోతున్నాను, నేను మా పుట్టింటికి వెళ్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. దక్షిణ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఛాయాదేవి పద్మినిలాగానే ఉంది కదా అని చెప్పి సూర్యుడు నా భార్యని అని చెప్పి సంతోషంగా కాపురం చేశాడు. కాపురం చేస్తే 2 కొడుకులు, 1 కూతురు పుట్టింది. ఆమెకేమో ముందు భార్యకేమో అసలు భార్యకేమో యమధర్మరాజు, యమున వీళ్ళు పుట్టారు. ఇంకో అతను పుట్టారు. ఆమె కూడా 2 కొడుకులు 1 కూతురు. ఈమెకి 2 కొడుకులు 1 కూతురు. ఈయన పుట్టినవాడు మొదటి సూర్యుడు. ముందు ఆమె పుట్టినవాడు యమధర్మరాజు, యముడు. ఆయన కూడా సూర్యుని కొడుకే. సావరిని సూర్యుని కొడుకే. ఈమెకు తపతి అనే స్త్రీ పుట్టింది. ముందు ఆమెకేమో యమున అనేటువంటి ఒక స్త్రీ పుట్టింది. యముని యొక్క చెల్లెలు యమునాదేవి. ఆమె నదిగా మారిపోయింది. ఈమె కూడా నదిగానే మారిపోయింది. తపతి కూడా తపతి నదిగా మారిపోయింది. ఈ శనైశ్వరుడు చూస్తే తర్వాత సూర్యుడికి తర్వాత విషయం తెలిసింది. తర్వాత విషయం తెలిసి ఏంటి ఇలా అయిందంటే, నేను ఛాయను అసలు భార్య ఏంటంటే తర్వాత సూర్యుడు వెళ్ళడము, ఆమెను తెచ్చుకోవడము జరిగింది. అప్పుడు సూర్యుడు కూడా ఇక్కడ కూడా చిన్న చరిత్ర. సూర్యుడు మా అమ్మగారింటికి వెళ్ళినప్పుడు నా భార్య కావాలంటే నీ భార్య నా ఇంట్లో లేదయ్యా, ఆమె అడవికి బదరికావనం వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఎందుకు దక్షుడు తిడతాడు, పుట్టింట్లో నువ్వు మెట్టింట్లో ఉండాలి కానీ పుట్టింటికి ఎందుకు వచ్చినావు, నిన్ను రమ్మన్నానా అని చెప్పి కొంచెం కోపడతాడు. నువ్వు పెళ్ళైన తర్వాత నా ఇంట్లో ఉండకూడదు, నువ్వు అత్తగారింట్లోనే ఉండాలి, నా ఇంటికి ఎందుకు వచ్చావు, నేను నిన్ను స్వాగతం చేయలేదు కదా, నా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవని చెప్పి తండ్రి బెదిరిస్తాడు. దక్షుడు బెదిరిస్తే ఆమె అతని ఇంటికి వెళ్ళాక బద్రికావనం వెళ్ళిపోతుంది, అడవికి వెళ్ళిపోతుంది. పద్మినీదేవి వెళ్ళిపోయి అక్కడ గుర్రం రూపకంగా ఒక ఆడు గుర్రంగా ఉండి అక్కడ కాలం గడుపుతుంది. సూర్యుడు మామగారింటికి వస్తాడు. ఛాయాదేవి విషయం తెలిసిపోయి వచ్చి నా భార్య అంటాడు. నీ భార్య ఎక్కడి ఎందుకుందయ్యా స్వామి, నేను అప్పుడే పంపించాను, తప్పు చేసింది నా కూతురు, క్షమించు, నేను అప్పుడే పంపించాను, లేదు అంటాడు. ఎందుకు అంటే, ఎందుకు వెళ్ళిపోయింది నా భార్య అంటే, నీ దగ్గర కిరణాలు చాలా తీక్షణంగా ఉన్నాయి, ఆ వేడి ఆమె భరించలేక నా దగ్గరికి వచ్చింది, నా ఇంట్లో ఉండొద్దని చెప్పి నేను మళ్ళీ నిజ ఇంటికి పంపించానని చెప్పి. అప్పుడు విశ్వకర్మ సూర్యుని యొక్క కిరణాలను తగ్గించేస్తాడు. దేవశిల్పి వేడిని తగ్గించేస్తాడు. వేడిని తగ్గించేసిన తర్వాత అప్పుడు నా భార్య ఎక్కడుంది అని చెప్పి అనుకొని సూర్య భగవానుడు తిరుగుతుంటే అక్కడ కనబడుతుంది దారుకావనంలో ఆడగుర్రంగా. ఇతను కూడా మగ గుర్రం అయిపోతాడు. అక్కడ మళ్ళీ ఇద్దరు ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరికి అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కొడుకులు పుట్టారు. గుర్రానికి పుట్టినటువంటి వాళ్ళు అశ్విని దేవతలు, వాళ్ళు దేవ వైద్యులు. ఇక్కడ ఛాయాదేవి పుట్టినటువంటి వాడు శనీశ్వరుడు. ఏదో ఒక చిన్న పోట్లాట అవుతుంది. ఆ పోట్లాటలో తండ్రి కొడుకులు దూరంగా ఉండడం ఉంటారు. సింహరాశిలోనేమో సూర్య భగవానుడు ఉంటారు, మకర కుంభరాశులలో శనీశ్వరుడు ఉంటారు. మరి శత్రువింటికి వచ్చాడు కదా సూర్యుడు. శత్రువింటికి వచ్చినప్పుడు మనం ఎందుకు పండుగ చేసుకోవాలి? వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. సూర్యుడు శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులే కానీ పగ ఇద్దరు కొట్లాడుకుంటారు. ఆస్తిపాత్రల విషయంలో ఎందుకు కొట్లాడుతుందో ఏమో మనకి తెలియదు కానీ ఇద్దరు పోట్లాడుకుంటారు. మరి వాడు సూర్యుడు భగవానుడు శనీశ్వరుని యొక్క కుటుంబానికి వచ్చినప్పుడు ఎందుకు మనం పండుగ చేసుకోవాలి? ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఇక్కడ మనకు ఒక నీతి శాస్త్రం చెప్తుందమ్మా. సంక్రాంతి పండుగ చేసుకోవడానికి మనకు కొత్త విలువలు రావడానికి ఇది. ఉద్యోగరీత్యా కావచ్చు, పోట్లాడవని కావచ్చు, తండ్రి కొడుకులు దూరం అయిపోయినారు కదా. తండ్రి కొడుకులు దూరం అయిపోయినప్పుడు కొడుకు
తండ్రి వృద్ధుడైనాడు, మా నాన్న వృద్ధుడైనాడు, ఇంతకాలం నాకు సంపాదించి పెట్టాడు, నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పి నాకు కొంత ఆస్తిపాతులు ఇచ్చాడు, అతని మీద నేను ఎందుకు కోప్పడాలి, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మా నాన్న నేను తెచ్చుకుంటా అని చెప్పేటువంటి ఒక భావన వీడికి కలిగి తండ్రిని తన ఇంటికి పిలుచుకుంటాడు కొడుకు. సింహరాశి నుంచి ప్రయాణం చేసుకుంటూ మకర రాశిలోకి వస్తాడు సూర్య భగవానుడు. అంటే కొడుకు దగ్గరికి తండ్రి. ఎంత కొట్టాడుకున్నా ఆత్మీయతనే, రక్త సంబంధమే. తండ్రి కొడుకులు కాబట్టి కోడలకు మామ మీద గుంజకున్నా కొడుకైనా తండ్రి మీద ప్రేమ లాగుతుంది కాబట్టి నానా మా ఇంటికి రా అంటే వస్తాన్రా అని చెప్పి కర్కాటక రాశి నుంచి ప్రయాణం చేసి వచ్చి 6 నెలలు ప్రయాణం చేసి కొడుకింటికి వస్తాడు సూర్య భగవానుడు. కొడుకింటికి వచ్చి తండ్రి కొడుకులు ఇద్దరి కలయిక ఏర్పడింది. అక్కడ ఇద్దరు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా పోట్లాడుకొని దూరమైన సంవత్సరానికి 1 రోజైనా 2 రోజులైనా మన తల్లిని తండ్రిని మనం తీసుకొచ్చుకొని ప్రేమతో చూసుకోవాలి అని చెప్పి మనకు ఒక నీతి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా దీపావళి పండుగ తెల్లవారి మర్నాడు యమద్వితీయ అని వస్తుంది. యమధర్మరాజు ఎప్పుడు ధర్మశాస్త్రాలు చెప్పడము, శిక్షలు విధించడమే ఉంటుంది కదా వానికి పని. ఒకసారి వెళ్ళి ఆ యమధర్మరాజు యొక్క చెల్లెలు యామిని, అన్నయ్య మా ఇంటికి రాని పిలిచింది. అమ్మ నాకు ఎక్కడ తీర్చోదమ్మా, ఎప్పుడు వచ్చేదమ్మా, నాకు తీర్చని ఉండదు, ఎప్పుడు లెక్కలు రాసుకుంటూ ఆ లెక్కలు చూస్తూ వీరికి శిక్ష చేయాలి వానికి శిక్ష చేయాలి అంటే, అది కాదు నాయన, ఎలా అయినా నా ఇంటికి నువ్వు రావాలంటే అమావాస్య తర్వాత కార్తీక శుద్ధ విజయనాన్ని నీ ఇంటికి వస్తానమ్మా, ఆ రోజు నాకు పని ఏం పెట్టుకోను అని చెప్పి మొదలై డైరీలో రాసి పెట్టేసుకొని యమధర్మరాజు కార్తీక శుద్ధ విజయ నాడు చెల్లెలి ఇంటికి భోజనానికి పోతాడు. దాన్ని భగినీ హస్త భోజనం అంటారు. అది మనకు నీతి చెప్తుంది. ఇక్కడ శనీశ్వరుడు ఉత్తరాయణ కాలంలో సూర్యుడు మకర రాశిలో ఉత్తరాయణానికి వచ్చినప్పుడు కొడుకు ఇంటికి చేరుకున్నాడు కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకులు ఒకటి కావడానికి, అక్కడ తల్లి అన్నా చెల్లెళ్ళు ఒకటి కావడానికి మనకు ఒక విషయాన్ని డైరెక్ట్గా చెప్తే నువ్వు వినం. ఎంత బచ్చున్నానా నువ్వు నా కొడుకునికి నేను ఎందుకు పోతా అంటాడు, మా అయ్య నేను ఎందుకు పిలుస్తా అంటాడు. కానీ ఇలా చెప్పడం వల్ల మనకి జరుగుతుంది. వచ్చాడు ఉత్తరాయణంలో ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశించాడో అది మహా విశేషమైనటువంటి ఒక దినం. సూర్యుడు మనకు శుభకార్యాలు చేసుకోవడానికి దేవతలందరికీ కూడా పగలు ఆరంభమైంది. మన అంతా కూడా శుభకార్యాలు చేసుకోవడానికి దేవతలు మేల్కొన్నప్పుడే కదా భోజనం చేసేది. పడుకున్నాక భోజనం పెడతా అంటే ఎలా తింటాడు వాడు? అందు గురించి దేవతలందరూ కూడా మేల్కొన్నారు. వాటికి పగలు కాబట్టి వాళ్లకు యజ్ఞయాగాదులు చేసి స్వాహాదేవి ద్వారా మనం భోజనాన్ని అందించడము, అవి మనకు అన్ని కూడా శుభం, సకాలానికి వర్షాలు పడడము, పంటలు పండడము, మనకు ఈతి బాధలు పోవడము అనేటువంటిది మనం చేసుకుంటాం సంక్రాంతి నాడు. అదే క్రాంతి మన వెలుగు. తండ్రిని తన ఇంటికి విచ్చుకొని తండ్రి కొడుకులు ఒకటి కావడమే క్రాంతి, అదే వెలుగు మనకు. ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నాయి నీతి శాస్త్రాలు. డైరెక్ట్గా చెప్తే ఎవడం వినము, దానికి ఒక లింకు పెడితేనే వింటాం కదా. అందు గురించి ఈ క్రాంతి, మన జీవితంలో క్రాంతి వెలుగు రావాలి అంటే ఇలాంటి పండుగలు చేసుకోవాలి. ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి ఉత్తరం దిక్కు ప్రయాణం చేస్తాడు సూర్యుడు. ఇంతవరకు జూలై వరకు, జూలై 17 తారీఖు నాడు మళ్ళీ దక్షిణాయనం ప్రయాణం చేస్తాడు. ఈ ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తాడు కాబట్టి శుభకార్యాలకు వీటికి మనకు చాలా మంచి రోజులు, మంచిది. సంక్రాంతి నాడు కూడా ఆ రోజు సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేసుకోవాలి, ఇంటిని అలంకారం చేసుకోవాలి, గొబ్బెమ్మలు పెట్టుకోవాలి వాకిట్లో. ఆ రోజు మంచిగా ముగ్గులు వేసుకొని అవన్నీ వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని పిండి వంటలు చేసుకొని బిడ్డలతో బంధువులతో మనం అంతా కూడా పండుగ సంబరాలు చేసుకోవాలి. పతంగులు ఎగిరేస్తారు, కైట్స్. పతంగులు ఎందుకు ఎగిరేయాలి? డబ్బులు ఎక్కువ ఎగిరేయాలా? అయితే మన వాళ్ళు అది చెప్తున్నాం కదా, మన వాళ్ళు ఒట్టిగా విన్నారు కాబట్టి సూర్యుని చూస్తూ డైరెక్ట్గా నువ్వు సూర్యుని చూడరా అంటే పిల్లవాడు చూడడు. నువ్వు చూడవు, నేను చూడను, సూర్యుని చూసేదేను. అదే మనం పతంగులు ఎగిరేరా నాన్న అంటాం. పతంగులు ఎగిరేస్తే డైరెక్ట్ సూర్యుని చూడడమే అవుతుంది మనకు. ఆకాశం దిక్కు ఆ సూర్యకిరణాలు కళ్ళల్లో పడడం వల్ల కంటి జబ్బులు నివారణ జరుగుతున్నాయి. అందుగురించే పతంగిలు ఎగిరేయమన్నారు సైన్స్ ప్రకారంగా. పైకి చూస్తే ఎగరేస్తాం,
కానీ ఏదో విచ్చలవిడి పతంగులు ఎగిరేయడం అంటే దాంట్లో కూడా ఒక శాస్త్ర పద్ధతి పెట్టారు, ఒక సైన్స్ నింపి వదిలిపెట్టారు. పైకి చూస్తూ ఈ పతంగులు ఈ కాలంలోనే లేవు, సనాతన కాలం నుంచి ఉన్నాయి. ఆనాడు ఆరోగ్యం గురించి పతంగులు వేసేవారు, ఈనాడు ప్రాణాలు తీసుకోవడానికి పతంగులు ఎగరేస్తున్నారు. చైనా మాంజా అని ఆ మాంజా ప్రాణాలు పోతున్నాయి. ఆనాడు అలా కాదు, ఆరోగ్యం గురించి సూర్యుడిని చూడాలి అంటే తలెత్తి పైకి చూడాలి, డైరెక్ట్గా చూడలేము మనం. అందుకని పతంగులు ఎగిరేస్తే చాలాసేపు ఆకాశం వైపు చూస్తుంటాము. ఆ సూర్యకిరణాలు కళ్ళల్లో పడి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు పోవడానికి పతంగులు ఎగిరేయమన్నారు, పతంగులు ఎగిరేయమన్నారు. ఇది మనకు చెప్పిన జ్యోతిష్ శాస్త్రం కానీ సైన్స్ కానీ మనకు చెప్పినటువంటి ఒక విషయాలు. పిల్లలు పతంగులు ఎత్తుకోవడము, కొందరు భోగి నాడు భోగి పళ్ళు పోస్తారు, కొందరేమో సంక్రాంతి నాడు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి నాడు సాయంకాలం భోగి పళ్ళు పోయడం అనేటువంటి కొన్ని ప్రాంతాలలో ఉంది, రకరకాలుగా ఉంది. ఇంటిని అలంకారం చేసుకొని శుభ్రం ఉంటే ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవడము. సంక్రాంతి లక్ష్మి అంటారు, క్రాంతి లక్ష్మి అంటారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవడము, విష్ణుమూర్తి యొక్క పూజ చేసుకోవడము. ఎందుకంటే విష్ణుమూర్తి మేలుకున్నాడు కదా, వైకుంఠ ద్వారం నుంచి లక్ష్మీదేవితో సహా వచ్చాడు, అతనికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెట్టడము, కొత్త బట్టలు కట్టుకోవడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకు సంక్రాంతి పండుగ అవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు నూనె లడ్డూలు తింటున్నాం. మొదట్లో భోగి నాడు వడలు తినమన్నాను, మినప వడలు తినమన్నాను, కానీ సంక్రాంతి నాడు నువ్వులు తినాలి. చర్మ వ్యాధులు అని చెప్తున్నాం కదా, మరి ఆ చర్మ వ్యాధులు అంటే శరీరానికి నూనె ఉండాలి, కొంచెం వేడి కూడా కావాలి. చలి బాగా ఉంటుంది. ఈ చలి బాధ వల్ల స్కిన్ దెబ్బతింటుంది, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, చలికి ఎక్కువైపోతాయి మా లాంటి ముసలి వాళ్ళకు. ఇవన్నీ పోవడానికి శరీరంలో వేడి కావాలి. ఒట్టిగా వేడి కావాలని ఎలా వస్తుంది? నువ్వుల లడ్డూలు, బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు చేసుకోవాలి. ఇంతవరకు మన లక్ష్మీ నోచుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. అన్ని గురుగులు పెట్టి 5 గురుగులు పెట్టి, బొమ్మల కొలు 5 గురుగులు పెట్టి వాటిలలో లక్ష్మీదేవికి ఆవాహన చేసి చేసుకొని అవి వాయన దానం ఇస్తారు. సాయంకాలం పూటను తెల్లవారు వాళ్ళ పరిస్థితిని బట్టి వాయన దానం, ముత్తైదుని పిలిచి వాళ్ళకు తాంబూలాలు ఇవ్వడము, వాయన దానం ఇవ్వడము, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి, మన క్రాంతి, వెలుగు, మనకు జీవితంలో వెలుగు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినటువంటివి. ఆనాడు బొమ్మల కొలువు. మన తెలంగాణలోనేమో ఈ తెలంగాణ ప్రాంతంలో దీపావళి బొమ్మల కొలువు పెడతాము, అటు ఆంధ్ర ప్రాంతంలో అక్కడనేమో దీనికి బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేటువంటిది కూడా ఏదో పనికిరాని బొమ్మలు పెట్టామనేటువంటి కాదు. ఆ బొమ్మల కొలువులో కూడా దేవతా సంబంధమైనటువంటి బొమ్మలు పెట్టడమే. రాముడు, సీత, లక్ష్మణుడు, ఇటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, ఇలాంటి దేవతా విగ్రహాలు పెడితే చిన్నపిల్లలు అడుగుతారు, అమ్మమ్మ ఇదేం బొమ్మ, ఈయనెవరు అని చెప్పి పిల్లలు అమ్మమ్మనో తాతనో నానినో వాళ్ళని అడుగుతుంటారు, తల్లినో. అడిగితే వాళ్ళ చరిత్ర చెప్పడం. రాముడు అంటే ఇతని చరిత్ర ఇట్లా అయింది, ఇవి శివుడు ఇతను, ఈ చరిత్ర ఇట్లా అని చెప్పి వాళ్ళకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి ఆ బొమ్మల కొలువు పెట్టడం. కానీ ఈనాడు లాఫింగ్ బొమ్మ, బుద్ధాస్ అని చెప్పి ఇవన్నీ గుర్రలు, ఒంటెలు అని బొమ్మలు తీసుకొచ్చి పెట్టేసి మేము బొమ్మల కొలువు పెట్టామని కాదు. బొమ్మల కొలువు అంటే మనకు ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క బొమ్మలే పెట్టుకోవాలి. గురుగారు, ముఖ్యంగా సంక్రాంతి రోజు చాలా మంది దాన ధర్మాలు చేస్తుంటారు కదా, దాన ధర్మాలు చేయడం కూడా మంచి పుణ్యం వస్తుంది అని అంటుంటారు. ఎలాంటి దానాలు చేయొచ్చు అంటారు? హరిదాసుల వారు వస్తుంటారు. కృతయుగంలో నామస్మరణతో ముక్తి పొందినాం. త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి కొద్ది పూజలు అలవాటు చేయించారు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి యజ్ఞయాగాదులు, జపాలు. కలియుగంలో ఇవన్నీ మానవుడు ఏమీ చేయలేడు. మానవులము కలియుగంలో అంత ఓపిక మనకు లేదు. ఎంతసేపటికి ఒకటే పిచ్చి మనకు. ఏం పిచ్చి? డబ్బు సంపాదన. ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప. భక్తి లేదు. కృతయుగంలో ధర్మం, అందుకే కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడిచింది. త్రేతాయుగం వచ్చేటప్పటికి 3 పాదాలు అయింది, అధర్మం కొద్దిగా వచ్చేసింది. ద్వాపర యుగం వచ్చేటప్పటికి 2 పాదాలతో నడిచింది. కలియుగం వచ్చేటప్పటికి ఉన్న 3 పాదాలు పోయి ఒకటే పాదం మీద నడుస్తుంది. అది కూడా ఉంటుందో ఊసిపోతుందో కూడా తెలియదు ఆ ఒక్క కాలు కూడా. అయితే కలియుగంలో దానాలు చేస్తే పుణ్యం. నువ్వు ఎక్కువ యజ్ఞాలు, యాగాలు అనేటువంటి వాళ్ళు చేసావు. ఈనాడు వేదాన్ని అమ్ముకోవడము, శాస్త్రాన్ని అమ్ముకోవడమే జరుగుతుంది. ఆనాడు అలా లేదు కదా.
ఆనాడు యజ్ఞం చేస్తున్నామంటే 10 మంది బ్రాహ్మణులు వచ్చి కూర్చొని ఫ్రీగా వచ్చి భోజనం పెడితే చాలా అనేటువంటి ఒక విషయంలో చేసేటువంటి వాళ్ళను ఆ కాలంలో. కానీ ఈ కాలంలో అది కాదు, ఎంత లభిస్తావు, ఎన్ని వేలు ఇస్తావు అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈనాడు అది లేకుండా ఎవరైనా సరే దాన ధర్మాలు ఇవ్వాలి, దానం చెయ్యాలి. ఎంత దానం చేస్తే అంత ముఖ్యమైనటువంటి. వ్యాసమహర్షి రాసిన 18 పురాణాలలో దానం గురించి చాలా బాగా చెప్తారు. నువ్వులు దానం, అన్నిట్లలో నువ్వులు శ్రేష్టమైనటువంటి ఒక దానం. ఎప్పుడే కానీ ఒక సంక్రాంతి నాడే అనేటువంటి ఒక సమస్య లేదు. ఎప్పుడైనా ఏ కాలమందైనా సంవత్సరాన్ని 365 రోజులు కూడా నువ్వులు దానం చేయొచ్చు. ఆ నువ్వుల దానం వల్ల చాలా మేలు జరుగుతుందని చెప్తాడు వ్యాసం మనకు అష్టాదశ పురాణాలలో. అదే మనము పండుగ నాడు దాన ధర్మాలు చేయాలి. ఎందుకు దాన ధర్మాలు చేయాలి? కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం, బెల్లం దానం చేయడము, తర్వాత నువ్వులు దానం చేయడము, లవణం ఉప్పు దానం చేయడము, ఇలాంటి అన్నీ కూడా. అపమృత్యు ఉందనుకో ఉప్పు దానం చేయడము, శని దోషం ఉంది నువ్వులు దానం చేయడము, తర్వాత మన బెల్లం, అపమృత్యు గురించి బెల్లం దానం చేయడము. ఇటువంటి దోషాలు, శనికి సంబంధించినటువంటి ఒక దోషాలన్నీ కూడా పోవడానికి, మన జాతకంలో ఉండబడేటువంటి ఒక దోషాలన్నీ కూడా పోవడానికి ఈ కూష్మాండ దానము, ఈ దానాలతో పాటు వెండి బంగారం దానం చేయడము, భూదానం చేయడము, ఇవన్నీ కూడా పెట్టారు. ఒక శని దోషం పోవడానికనే కాదు, ఉత్తరాయణ పుణ్యకాలం రోజు నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేయాలి. అది ముఖ్యమైనటువంటిది. ఈ దానాలన్నిటికంటే కూడా, ఈ పండుగ పబ్బాలకు అన్నిటికంటే కూడా ఉత్తరాయణం రోజు నదికి వెళ్ళకపోయినట్టయితే మన ఇంట్లోనే స్నానం చేసి మన పితృదేవతలకు పిండ ప్రదానము, తర్పణం చేయడం చాలా ముఖ్యమైనటువంటి. ఆ రోజు పితృదేవతలంతా కూడా భూమి మీద ఆవాహన అయి ఉంటారు. కాబట్టి వారికి పిండాలు పెట్టడము, అంటే తద్దినం అంటాం, శ్రాద్ధం అంటాం. ఆ శ్రాద్ధం పెట్టడము, వాళ్ళ పేరు మీద తర్పణం ఇవ్వడం. నువ్వు శ్రాద్ధం పెట్టలేకపోతున్నావు, శ్రాద్ధం పెట్టకు, తర్పణం ఇడువు. పితృదేవతల పేరు మీద తర్పణాలు వదిలిపెట్టడము. ఈ నువ్వులు బెల్లం కలిస్తేనే నువ్వుల ఉండవుతుంది. మరి అవన్నీ మనం చేసి ఇవ్వలేం కాబట్టి నువ్వులు బెల్లము వాళ్ళకు దానం ఇవ్వడము, కొత్త బట్టలు దానం ఇవ్వడము, ఈ కూష్మాండ గుమ్మడికాయ దానం ఇవ్వడము, అంటే నరదృష్టి ఎటువంటి దృష్టి అవన్నీ పోవడానికి కూష్మాండ దానం చేయడము, ఇవన్నీ కూడా ఇలాంటి దానాలు చేయాలి. అందు గురించి ఈ పండుగ రోజు చేసినట్టయితే పుణ్యం ఎక్కువ. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం మనకు ఎప్పటి నుంచో ముందు 16 అంటే కాలం ఉదయం వచ్చినప్పటి నుంచి 16 గడియలు 32 గడియలు ఉంటుంది. అంటే 16 మినిమం దగ్గర 10-12 గంటల వరకు పుణ్యకాలమే ఉంటుంది. కాబట్టి ఆ పుణ్యకాలం ఉన్నంత వరకు ఎప్పుడైనా దానం చేయొచ్చు. ఇంకొకటి మనకు ఈ సంవత్సరం సంగతి చూసుకుంటే సమస్య 14 తారీఖు 15 తారీఖు పండుగ అనేటువంటిది ఒకటి వాదోపవాదాలు బయలుదేరినాయి మన జాతకవేత్తలలో, పండితులలో. కొందరు 14 తారీఖు చేసుకోమంటున్నారు, కొందరు 15 తారీఖు చేసుకోమంటున్నారు. దీంట్లో మేము చేసేటువంటి నేను కూడా ఒక జాతకం, నేను ఒక సిద్ధాంతినే. ప్రజలను బాధ పెడుతున్నాం. మీ మాట వినాలా, నా మాట వినాలా? 14 తారీఖు చేసుకోవాలా, 15 తారీఖు చేసుకోవాలా పండుగ? ఎన్నడూ చేసుకోవాలి అనేటువంటి ఒక సంశయంలో ప్రజలను ఉంచేసి వాళ్ళను మానసికంగా ఒక రకంగా చిత్రహింస చేస్తున్నాం అన్నట్టు. నేను కూడా అందులో ఒక మెంబర్నే కాబట్టి చిత్రహింస చేస్తున్నాం అన్నట్టు. కాకపోతే ఏంటంటే సూర్య సిద్ధాంతం ప్రకారంగా సిద్ధాంతాలు 2-3 రకాలు. గణకానంద సిద్ధాంతము, సూర్య సిద్ధాంతము, ధ్రువక సిద్ధాంతం. గణకానంద సిద్ధాంతము, సూర్య సిద్ధాంతము 2 కూడా 15 తారీఖే చేసుకోవాలి. ఒక ధ్రువక సిద్ధాంతం మాత్రం 14 తారీఖు పండుగ చేసుకోవాలని చెప్తుంది. ధ్రువక సిద్ధాంతం ప్రకారంగా సూర్యుడు మకర రాశిలోకి 14 తారీఖు నాడు మధ్యాహ్నం 3:02 ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఆ రోజే చేసుకోవాలి అని చెప్పి ధ్రువక సిద్ధాంతకారులు చెప్తున్నారు, పంచాంగాలు చూయించుకుంటూ. ఇక మేమేం చెప్తున్నామంటే మా సూర్య సిద్ధాంతం ప్రకారంగా, గణకానంద సిద్ధాంతం ప్రకారంగా సూర్యుడు 14వ తారీఖు రాత్రి 8:52 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఆ రాత్రిపూట మనం పండుగ చేసుకోలేము. ఎందుకంటే సూర్యోదయం పంచాంగం సిద్ధాంతం. కాబట్టి రాత్రి అయింది కాబట్టి చేసుకోం. కాబట్టి తెల్లవారి 15వ తారీఖు నాడు సంక్రాంతి చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయం చేస్తున్నాం, ఇలా చెప్తున్నాం. కాబట్టి 15వ తారీఖు నాడే సంక్రమణం చేసుకోవాలి. ఆ రోజు దగ్గర ఉన్న అభ్యంగనం చేసుకొని శుభ్రం చేసుకొని
దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మడికి మీకు తోచిన దానము ధర్మము, నువ్వులు బెల్లము, కూష్మాండం అంటే గుమ్మడికాయ, వస్త్రము, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనం వచ్చేది ఎండాకాలం చెప్పులు, గొడుగు, ఇవి కూడా దానం చేయాలి. చెప్పులు, గొడుగు, ఒక చెంబు నీళ్ళకి తాగడానికి ఒక చెంబు. ఇది మనం ఈ శరీరం పోయిన తర్వాత ఆ నరకలోకానికి వెళ్ళే ముందు మనకు సహాయపడుతుంది. శరీరం అంతా ఎప్పుడు ఉండదుగా, పోయిన తర్వాత పోయిన తర్వాత ఈ చెప్పులు, గొడుగు, ఈ పాత్రాదానం అనేటువంటివి మనకు అక్కడ పనిచేస్తాయి, అక్కడ పుణ్యాన్ని మనకు సంపాదించి పెడతాయి. కాబట్టి చెప్పులు, గొడుగు, పాత్ర, నువ్వులు, బెల్లము, ఇలాంటి వస్త్రదానము, ఇవన్నీ కూడా పండుగ నాడు అంటే ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు, విష్ణుమూర్తి మేలుకున్నటువంటి ఒక రోజు, పగటి రోజు. కాబట్టి ఈ దానాలన్నీ కూడా చేస్తే మనకు శుభం కలుగుతుంది, కష్టాలు గట్టెక్కుతాయి అనేటువంటి ఒక ఉద్దేశం చేత మన వాళ్ళు ఒట్టిగా చెప్పకుండా ఒక నిర్ణయాన్ని చేసి మనకి పండుగ నాడు దానాలు చేయమన్నారు. ఈ విధంగా పండుగ చేసుకొని సంతోషంగా హాయిగా ఉందాం తల్లి. గురుగారు మొత్తం మీద సంక్రాంతి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం తల్లి, శుభం భూయాత్.